హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మీ ఇంట్లో బియ్య పిండి పుల్ల పెరుగుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం అండి, ఇన్స్టెంట్గా బోండాలు, దాంతోపాటు ఇన్స్టెంట్గా టమాటా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతారు. అలాంటప్పుడు కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సడన్గా ఇంటికి వచ్చారనుకోండి, అలాంటప్పుడు వేడివేడిగా టేస్టీగా ఈ విధంగా బోండాలు చేసి పెట్టేయచ్చు. పెద్ద బౌల్ తీసుకున్న దాంట్లో 1 కప్పు బియ్య పిండి, అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండి అయితే వేస్తున్నాను. మీకు మైదా పిండి వద్దు, హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండి అదే క్వాంటిటీతో వేసుకోండి, సరిపోతుంది. కాకపోతే మైదా పిండి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, 1 పిచ్చి సోడా ఉప్పు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. సోడా ఉప్పు అయితే కంపల్సరీగా వేయాలండి. అలా వేయడం వల్ల బోండాలు అనేవి పొంగుతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. బోండాల బజ్జీలు చేసుకునేటప్పుడు ఈ సోడా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పుల్ల పెరుగు అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే కొంచెం గట్టిగా అనిపించిందండి, అందుకని అదే కప్పుతో 1/2 కప్ వాటర్ అయితే పోస్తున్నాను. 1/2 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 1 కప్పు పోసారనుకోండి, బాగా పలచగా అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత మళ్ళీ పిండి కలిపి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. అందుకని వాటర్ అనేది చూసుకొని పోసుకోండి, మీకు తగినట్టుగా చూసుకొని ఎంత కావాలో పోసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి నేనైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పుల్ల పెరుగు లేదనుకోండి, అది కలిపిన తర్వాత 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టి సరిపోతుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి అది వేసాను. ఒక 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి వేసాను అనమాట. దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి ఒకసారి ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయట్లేదు. అవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే బోండాలు అనేవి బాగా వస్తాయి. బోండాలే కాదు, వడలైన అంతే, మినపవడలు ఉంటాయి కదా, అవి కూడా ఇట్లానే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె అయితే పెట్టాను. నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. హైలో పెట్టుకొని వేసుకుంటే ఏమవుతుందంటే అవన్నీ మాడిపోతాయి, లోపల వేగదు. అలా కాకుండా ఉండాలంటే నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. నాకైతే నేను తీసుకున్న బాణలికి, తీసుకున్న క్వాంటిటీకి, ఆ సైజుకి ఒక 10 వరకు పట్టాయండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులోనే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాను కదా, కాల్చుకోవాలన్నమాట. మిగతా ప్రాసెస్లకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏదైనా రెసిపీ కావాలండి చెప్పండి, ట్రై చేస్తాను. కాకపోతే ఓన్లీ వెజేనండి, నాన్ వెజ్ అయితే మేము తినం కాబట్టి చేయను. చూసారా, ఒకవైపు కాలింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని దానికి కాంబినేషన్గా ఇన్స్టెంట్ టమాటా చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. చెప్పడం కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇన్స్టెంట్ టమాటా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక చిన్నది అంటే సగం ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. దాన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేశాను. నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట, ఒక్కో టమాటాని. ఈ విధంగా రెండింటిని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక బిట్ మిస్ అయిపోయిందండి. టమాటాలు ఉల్లిపాయలే కాకుండా దాంట్లో తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అయితే పోయొద్దు, ఉల్లిపాయల్లో టమాటాలో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందనమాట. చూడండి, కలర్ఫుల్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తింపులు, ఇంగువ వేసి వేయించేసుకుందాము. ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆపేసేసి ఈ మిశ్రమాన్ని పచ్చళ్ళలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ టమాటా చట్నీ, దాంతోపాటు ఇన్స్టెంట్ బోండాలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.